కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించేందుకే మన్నే క్రిషాంక్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక 35 కేసులు క్రిషాంక్ పై పెట్టి సీఎం రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాపై పెట్టిన శ్రద్ధలో ఒక్క పైసా శాంతి భద్రతలపై దృష్టి పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇక నిన్న కరీంనగర్ లో పట్టపగల జ్యువెలరీ షాప్ లో దాడి జరిగిన సీఎం రేవంత్ రెడ్డికి పరువు సిగ్గు అనేవి లేవు అని ధ్వజమెత్తారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, వివేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గారి కోసం పెట్టే ఫార్మా కంపెనీకి మేము భూములు ఇవ్వం అని చెప్పి తిరగబడితే గిరిజన రైతులు, మహిళలు మొత్తం కలిపి దాదాపు 40 మందిని ఇక్కడ సంగారెడ్డి జైలుకి, కొంతమందిని పరిగి సబ్ జైలుకి ఆ రోజు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పరిగిపోయి నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు వారందరినీ ఇక్కడే కలుసుకున్నాం. ఈరోజు రెండవసారి ఇక్కడికి రావడం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇవాళ మా నాయకులు ఎవరు మాట్లాడినా, ఎవరు నోరు విప్పినా, ఎవరు ఈ ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించినా, ఎవరు ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి అడ్డమైన కేసులు, పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మా సోదరుడు మన్నే క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పిహెచ్డి చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తూ ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. కానీ జైల్లో పెట్టి ఈరోజు 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అని, అంటే ఈ అబ్బాయి ఇలాగే క్రమేపీ మరి వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కూడా ఏం కేసులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఇక్కడ జరిగినాయో అందులో మిస్ ఇంగ్లాండ్ని వేధించింది, 2 కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి అమృత్లో కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటికి తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారిని వీళ్ళ సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి మరి బయటపెడితే దాని మీద ఒక కేసు. ఈ రకంగా 35 కేసులు తమ్ముడు మన్నే క్రిషాంక్ మీద పెట్టి ఇవాళ తనతో పాటు ఒక 10 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టి వారి కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించడమే కాకుండా పైశాచికానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి 4గురిని తుపాకీతో కాల్చేసి వాళ్ళందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీకేమో ఇంతసేపు మీ మీద ఎవరు ట్వీట్ పెట్టారు, ఎవరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి పరువు ఏమవుతుంది, ఆయనకు అసలు పరువు ఉంటే కదా పోనీకే, ఆయనకు అసలు సిగ్గంటూ ఉంటే, లజ్జ అంటూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు, మీ గురించి ప్రజలేమనుకుంటున్నారో వినే ప్రయత్నం చేయండి. మా నాయకులను వేధించినంత మాత్రాన మాకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉంటుందేమో, కానీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. నీ 420 హామీలు, నీ 13 డిక్లరేషన్లు, ఇవి అమలు చేసేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం.
ఈరోజు తమ్ముడు క్రిషాంక్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు కూడా ఎంత ఓవర్ యాక్షన్ అంటే హైకోర్టు తీర్పిచ్చింది ఒక కేసులో అబ్బాయిని అరెస్ట్ చేయొద్దని, అయినప్పటికీ ఆ హైకోర్టు తీర్పును తుంగలో తొక్కుతూ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు నిర్మల్ కేసులో. దాని మీద వాళ్ళ కంటెంప్ట్ కూడా పోతా ఉన్నాం హైకోర్టులో. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి నేను చెప్పేది ఒకటే, పోలీస్ యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేస్తూ ఉంది. వాళ్ళ మా ఇండ్ల మీదకి వచ్చి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం, మా ఫోన్లు ట్యాగ్ చేయడం, బెంగళూరుకి వెళ్ళి ప్రత్యేకంగా 12 మంది హ్యాకర్లను తెచ్చి మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివరంగా చెప్పారు అంత విషయం అంతా. హ్యాకర్లను తెచ్చి మా ముఖ్య నాయకుల ఫోన్లని హ్యాక్ చేయడం, అందులో ఏ రకంగా మరి ఏమేమి ఎవరెవరితో సంభాషిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం, జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, జైళ్లలో పెట్టడం, వారి ఫోన్లను కూడా ఇవాళ అబ్జర్వేషన్లో పెట్టడం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పర్వం ఏదైతే ఉందో దీనికి భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది రేవంత్ రెడ్డికి, ఇంతకింత చెల్లించుకుంటావు, ఇంతకింత నువ్వే బాధపడే రోజు వస్తుంది. ఈ హ్యాకింగులు, ఈ ట్యాపింగులు, ఈ డ్రామాలు, జైళ్ళు ఇవి బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతులు అల్లాడిపోతున్నారు, వాళ్ళని చూడు. రాష్ట్రంలో అరాచక పర్వం జరుగుతూ ఉన్నది, నేరం పెరిగిపోతూ ఉంది, దాన్ని చూడు. నువ్వే హోంమంత్రివి, మరి ఆ పని చేయకుండా ఇవాళ ఈ పని ఏదైతే చేస్తూ ఉన్నావో మమ్మల్ని వేధించే పని, దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్తూ క్రిషాంక్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎవరు కూడా అధైర్యపడవద్దు. మీకు ఏది జరిగినా బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మాజీ ఐపీఎస్ అధికారులు మనతో ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, న్యాయం ఉంది, ధర్మం ఉంది ఈ దేశంలో, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా మన పోరాటం ఫలిస్తుంది, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, సహకరించిన మీడియాకు కూడా ప్రత్యేకంగా ఇట్లాంటి నేరాలు, ఘోరాలు, అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం